హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అండి. ఆ రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ ఇది. కొంచెం ఒక 3 days ఆర్ 4 days తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు ఫస్ట్ వాళ్ళ లంచ్ బాక్సెస్ వాళ్ళు తినడానికి టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం ఈజీ అవుతుంది వర్క్. పెద్ద బాబుకి అయితే 7:30 కల్లా బస్సు వచ్చేస్తుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడికి ఇస్తాను. వాడి లంచ్ బాక్సులు, వాడు స్నాక్స్ బాక్సులు, వాడు వాటర్ బాటిల్ అవన్నీ వాడికి సర్దేసి వాడికి తొందరగా కొంచెం రెడీ చేసి వాడికి టిఫిన్ తినిపించేస్తాను. 7:30 కల్లా వాడు బస్సు వస్తుంది, వాడు బయలుదేరుతాడు. తర్వాత ఇంకా మా చిన్న బాబు, వాడికి స్నానం చేపించి వాడికి కూడా టిఫిన్ తినిపిస్తాను. 8 కల్లా ఆటో వస్తుంది. ఆ తర్వాత చిన్నబాబు కూడా వెళ్ళిన తర్వాత ఇంకా నా పూజా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకున్నాను. ఇక్కడ నేను మీకు ఎలాంటి పూజా విధానం చూపించట్లేదండి. నా పూజ మొత్తం పూర్తయ్యేసరికి 10 అలా అయ్యింది. తర్వాత లలితా సహస్రనామాలు చదువుకున్నాను. 10:30 అయ్యింది. ఆ తర్వాత అమ్మవారికి కొంచెం ధూపం వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు అలా కూర్చుని తర్వాత వంట స్టార్ట్ చేశాను. పూజా విధానం అనేది ఒక్కొక్క ఇంట్లో ఒక్కో సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్తోమత కూడా మారుతూ ఉంటుంది. అమ్మవారికి నిండుగా నగలు వేసి చుట్టూ వెండి పళ్ళాల్లో అమ్మవారికి నైవేద్యం పెడితే ఒకలాగా, ఒక 100 రూపాయలు పూలు కొనుక్కొచ్చి అమ్మవారికి పూజిస్తే ఒకలాగా, అమ్మవారు మనల్ని ఏం దీవించరండి. ఎండ్ ఆఫ్ ది డే అమ్మవారికి అందరూ పిల్లలమే కదా. నా చిన్నప్పుడు చూసేదానండి, మా అమ్మగారితో పాటు వాయనాలు ఇచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు శ్రావణ మాసంలో. అప్పుడు కూడా చాలా బాగా చేసేవారు పూజలు, కానీ భక్తి ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదేమో అనిపిస్తుంది నాకు. చాలామంది డెకరేషన్స్కి, తర్వాత షో అప్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తోంది. ఎనీహౌ, అందరికీ 2వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గానే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి పూజ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వంట విషయంలోకి వస్తే ఈరోజు ఆనపకాయ మెంతి మజ్జిగి, అలాగే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. దానికోసమే ముందు ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని విజిల్ రప్పించుకున్నాను. ఇంకా తర్వాత ఏమో మామిడికాయలు కూడా తీసి తెచ్చుకున్నానండి. ఇవి మొన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము ఒక సండే రోజున. ఆ రోజున మా అమ్మగారు ఇచ్చారు ఒక 4-5 కాయల వరకుని. ఆవిడ యాక్చువల్లీ మాగాయ పెట్టమన్నట్టుగా ఇచ్చారు. నేనేమో ఒక 2-3 సార్లు ఏమో పప్పు వేసాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని కూడా పక్క స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి వాటిని కూడా ఉడికించేస్తానండి. చాలామందికి తెలిసే ఉంటుంది, మామిడి ముక్కల్ని కందిపప్పులో కలిపి ఉడకబెడితే కందిపప్పు ఉడకదు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, కందిపప్పుని విడిగాను మామిడికాయ ముక్కల్ని కూడా విడిగాను ఉడకబెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. చాలా రోజుల క్రింద ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి ఒక షార్ట్ వీడియో కింద. ఏమనంటే, మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం సిస్టర్, సో మీరు బట్టలన్నీ కూడా ఎలా ప్యాక్ చేసుకోవాలో చూపించండి ఒక లాంగ్ వీడియోలో అన్నారు. ఆవిడేమో ఆ మర్నాడే హౌస్ షిఫ్ట్ అవడంట. సో నేను ఆవిడ ఏ రోజైతే నాకు మెసేజ్ చేశారో ఆ రోజున నేను వీడియో అప్లోడ్ చేయాలన్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఆ రోజుకి ఆ రోజు అవ్వదు. ఒకరోజు మొత్తం షూట్ చేసుకోవడానికి పడుతుంది. తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కట్ చేయాలి. తర్వాత ఒక క్లిప్ని యాడ్ చేయాలండి మధ్యలో. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. సో ఆవిడకి కూడా నేను అదే కన్వే చేశాను. కాకపోతే నాకు వచ్చిన బాధల్లా ఏమిటంటే, నా ఫ్యామిలీ మెంబర్ కాకుండా, నా ఫ్రెండ్ కాకుండా, నా వీడియోస్ చూస్తూ నా నుంచి ఒక వీడియోని ఎక్స్పెక్ట్ చేసిన నాకు తెలియని ఒక పర్సన్ అండి ఆవిడ. సో ఆవిడ అడిగిన వీడియో నేను చేయలేకపోయానని చాలా బాధపడ్డాను. ఒకవేళ కూడదని నేను చేసి వీడియో అప్లోడ్ చేసినా కూడా ఏం యూజ్ ఉండదండి. నేను ఎవరినైతే ఉద్దేశించుకున్న వీడియో అప్లోడ్ చేశానో ఆవిడకి ఆ పాటికే హౌస్ షిఫ్ట్ అయిపోతారు. కొత్త ఇంట్లో సామాన్లు బట్టలు కూడా సర్దేసుకుని ఉంటారు. నేను కూడా ఆవిడకి అదే చెప్పానండి, సిస్టర్ ఈ రోజే తీసి పెట్టడం అన్నది పాసిబుల్ అవ్వదండి, దానికి కొంచెం టైం ఉంటుంది, 1 or 2 days అయినా పడుతుందండి అన్నాను. ఆవిడ అర్థం చేసుకున్నారు, ఓకేనండి అని. కాకపోతే చాలామంది ఇలానే అనుకుంటారేమో, వీడియో మార్నింగ్ తీసి ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తారని. కానీ అలా ఉండదండి. ఇక్కడ ఇంకా వంట ప్యారలల్గా చేస్తూనే మడిపంచలు ఆరేద్దామని చెప్పి టెర్రస్ మీదకి వెళ్ళానండి. మామూలుగా అయితే వాషింగ్ మిషన్లోనే వేస్తూ ఉంటాను బట్టలు. శుక్రవారం, మంగళవారం
ఆదివారం మాత్రం బట్టలు ఉతకను వాషింగ్ మిషన్లో. ఏమైనా ఉతకాల్సి వస్తే ఎమర్జెన్సీగా ఇలాగా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను. ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళంగానే నాకు అనిపించింది ఏమిటంటే, ఈ నీలం శంఖం పువ్వుల తీగ పూలు పూసిందండి. అంతకుముందు కూడా ఉండేది ఒక తీగ, బాగా అల్లుకుపోయింది. అంటే నేను విత్తనాలు వేశానండి, ఒక 4, 5 అలా విత్తనాలు వేశాను, బాగా వచ్చేసాయి. ఎక్కువ మొక్కలే వచ్చాయి, దానివల్ల బాగా అల్లుకుపోయింది. ఏం చేశానంటే ఇంక సరే మిగిలిన మొక్కలకి బలం సరిపోవట్లేదు అన్నట్టుగా తీసాను. తీసిన తర్వాత మళ్ళీ వచ్చాయి, నేను అంతగా పట్టించుకోలేదు. ఈరోజు చూస్తే సర్ప్రైజ్లీ 3-4 పువ్వులు ఉన్నాయి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలాగే పంచులు ఆరేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. పప్పు అయితే కుక్కర్లో పెట్టానండి, అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. మెంతి మజ్జిగ కోసం అని చెప్పేసి ఉడికించిన ఆనపకాయ ముక్కల్ని జాలీలో వేసుకున్నానండి, వాటర్ బాగా డ్రై అవుతాయని. తర్వాత ఏమో కందిపప్పుని ఉడకబెడదామని చెప్పేసి బాగా 2-3 సార్లు కడిగాను. చాలామంది కందిపప్పుని కొంచెం ఫ్రై చేస్తారండి ఉడికించే ముందు, కొంతమంది ఏమో నానబెడతారు 1 అవర్ 2 అవర్స్ అలాగా. మీరు ఎలా కందిపప్పుని వండుతారు పప్పు వండాలన్నప్పుడు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అలా ఏం చేయనండి, అప్పటికప్పుడు కడిగి కుక్కర్ పెట్టేస్తూ ఉంటాను పప్పుకి. కానీ కొంచెంసేపు నానబెడితే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు అంటారు. ఇది ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి. అలాగే కుక్కర్ పెట్టేశాను, ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. కందిపప్పు తొందరగా ఉడకదండి, అదే పెసరపప్పు అనుకో 2-3 విజిల్స్లో ఉడుకుతుంది. కందిపప్పు అయితే మినిమం ఒక 4 విజిల్స్ అయినా రావాలి. అలాగే మామిడి ముక్కలను కూడా ఇక్కడ ఉడకబెట్టేసుకున్నాను, ఇక్కడ అదే చూపిస్తాను మీకు. ఇందాక ఉడకబెట్టేశాను కదా, అవే పక్కన పెట్టుకున్నాను. కందిపప్పు కూడా మెత్తగా ఉడికిందండి. ఇంక తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంక అన్నీ పోపులు వేసుకోవడమే. పెసరగట్టు కాదు, మెంతి మజ్జిగ పోపు వేయాలి. తర్వాత ఏమో మామిడికాయ పప్పు కూడా పోపు వేసుకోవాలి. వేసుకుంటే మన వంట రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే మెంతి మజ్జిగ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి. మెంతి మజ్జిగ కూడా పోపు పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే సొరానపకాయలు ఎక్కువ ఉన్నాయి, అందుకని ఒక చిన్న ముక్క తీసుకుని బాయిల్ చేసి దాన్ని పెరుగులో యాడ్ చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఆనపకాయని డైరెక్ట్గా తినడం ఇష్టపడిన వాళ్ళకి లేదా పిల్లల లాంటి వాళ్ళకి ఇలా పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా బాడీలో ఉన్న హీట్ కూడా బాగా తొందరగా తగ్గుతుందండి. ఇక్కడ పెరుగు చేసే కవ్వాన్ని ఏంటక్క అది స్టీల్దే కదా, దాన్ని ప్రెస్ చేయాలి కదా, అలా తిప్పుతున్నావు ఏంటి అనుకోవచ్చు మీరు. కానీ ఇది కావాలని తీసుకున్నానండి నేను, ప్రెస్ చేస్తే మజ్జిగ చిలికేది. కానీ మా చిన్నబాబు ఏం చేశాడో నేలనేసి కొడితే ఇంకా అది ప్రెస్ చేస్తున్నా సరే తిరగట్లేదు. ఇంకా అందుకని అలా తిప్పుతున్నాను. కానీ అలా తిప్పుతున్నా సరే బాగా పెరుగు అవ్వట్లేదండి. పెరుగును బాగా చిలికిన తర్వాత కొద్దిగా మనకి కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్టు పసుపు యాడ్ చేసుకుంటాం పెరుగులో. ఆ తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆనపకాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసేయాలి ఆ పెరుగులో. తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలండి. నా మూకుడు చూసి భయపడకండి, ఎందుకంటే నేను నాన్ స్టిక్ అలాగే అల్యూమినియం మూకుళ్ళు యూస్ చేయనండి, పోపులకైనా సరే ఫ్రైస్కైనా సరే. నా దగ్గర ఉండేవి స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత ఏమో ఇలాంటి ఇనప మూకుళ్ళు మాత్రమే ఉంటాయి. అయితే మెంతి మజ్జిగకి ప్రాణం ఏంటంటే అండి నెయ్యి. చాలామంది నూనె వేసి పోపు పెడుతూ ఉంటారు, కానీ అలా కన్నా నెయ్యి వేసి పోపు పెడితే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసాను, నెయ్యి వేసి కొంచెం కరిగిన తర్వాత పచ్చిమిర్చిస్ వేసి బాగా వేయిస్తాను ఫస్ట్. ఎందుకంటే ముందు ఇందులో వాము వేసామనుకోండి, వాము తొందరగా మాడిపోతుంది, పచ్చిమిర్చిస్ ఏమో ఫ్రై అవ్వవు. అందుకని చెప్పి ఫస్ట్ పచ్చిమిర్చిస్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో దింపే ముందు వాము, దాని పేరు గుర్తు రావట్లేదు ఏంటి, సొంటేనా, ఇంగువ, కరివేపాకు వేసుకుని ఈ పోపును మొత్తం బాగా చల్లారనివ్వాలండి. వేడివేడిగా పెరుగులో కలపకూడదు. వేడివేడిగా ఉన్నప్పుడే మనం పెరుగులో కలిపామనుకోండి పెరుగు విరిగినట్టు అయిపోతుంది బిల్లబిల్లల కింద. అందుకు కొంచెం చల్లారిన తర్వాత పెరుగులో యాడ్ చేసుకోవడమే. అయితే మెంతి మజ్జిగని చాలా వెరైటీస్గా చేస్తారండి. కొంతమంది అయితే తోటకూరని బాయిల్ చేసి కలుపుతారు, అలాగే కొంతమంది టమాటాని ఫ్రై చేసి కలుపుతారు, కొంతమంది ఏమో ఆనియన్స్, ఈ పోపు వేసాం కదా మనం, ఆ పోపులోనే ఆనియన్స్ వేస్తారు. వాటిని బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మెంతి మజ్జిగలో యాడ్ చేస్తూ ఉంటారు. చాలా వెరైటీస్గా చేస్తూ ఉంటారు. నేనైతే రెగ్యులర్గా ఉట్టి పెరుగుని పోపేస్తాను, లేకపోతే ఆనపకాయ వేస్తాను, అంతేనండి. అంతకుమించి ఇంకే రకాలుగా ప్రయోగాలు చేయను, చేసినా మా వాళ్ళకి నచ్చవు. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ పచ్చి కొబ్బరి కూడా కలిపేవారు, చాలా టేస్టీగా ఉండేది.
ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను ట్రై చేయలేదులేండి. మీరు ఏ రకంగా మెంతి మజ్జిగని పోపెడతారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మేమైతే పాలు ఎక్కువ యూస్ చేస్తామండి. 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పాలు కొంచెం ఎక్కువ పోయించుకుంటాము. తర్వాత ఏమో పెరుగు కూడా ఎక్కువగానే ఉంటుంది. మా పిల్లలు మా వారు కూడా డైరెక్ట్ పెరుగు అయితే అస్సలు తినరండి. అందుకని ఎక్కువ ఇలా మెంతి మజ్జిగ కింద పోపెడుతూ ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఏంటంటే మెంతి మజ్జిగ అంటారు కానీ అందులో మెంతులు ఏరేంటబ్బా అని డౌట్ వస్తుండేది. వామేస్తారు. ఓకే, ఇంకా పప్పు దగ్గరకు వస్తే పప్పు విజిల్స్ వచ్చేసిన తర్వాత బాగా ఇలా మెదుపుతానండి నేను పప్పు గుత్తి పెట్టి. ఎందుకంటే పప్పు బద్ద కనిపించింది అనుకో మా వారికి అస్సలు నచ్చదు. అందుకని శుభ్రంగా ఇలా స్మాష్ చేసేస్తాను. మామిడికాయ ముక్కలను కూడా బాగా స్మాష్ చేస్తాను. మామూలుగా కింద పెట్టి స్మాష్ చేయొచ్చు కదా, లేదు కుక్కర్ మీద పెట్టాను, అదేమో సరిగా నిలబడట్లేదు. ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసి పప్పులో కూడా మనకు సరిపడా వాటర్ పోసుకుని ఈ పప్పును కూడా పోపెట్టేయడమే అండి. అక్కడికి మన ఈరోజు వంటకాలు రెడీ అయిపోతాయి. నేనైతే ఎప్పుడు కూడా వంట చాలా సింపుల్గా చేయడానికే ఎక్కువ మక్కువ చూపుతానండి. ఎక్కువ కష్టపడిపోయి గంటల నుంచి నేను చేయలేను నేను వంటలు. చాలా సింపుల్గా అయిపోవాలి నాకైతే. అలా సింపుల్గానే ప్లాన్ చేసుకుంటాను, కానీ హెల్తీగా ఉండాలి. ఏం తిన్నా సరే, ఒక గుప్పుడు తిన్నా సరే తినేది హెల్తీగా ఉండాలని మాత్రం ఫీల్ అవుతాను. నవ్వే డేస్లో హెల్త్ ఇష్యూస్ అన్నవి 60 ఇయర్స్కి వచ్చేవి 40 ఇయర్స్కి వస్తున్నాయండి. 40 ఇయర్స్కి వచ్చే హెల్త్ ఇష్యూస్ 20 ఇయర్స్కే వచ్చేస్తున్నాయి. సో మనం పిల్లలకి ఇచ్చేవైనా సరే మనం తీసుకునేవైనా కానీ కొంచెం హెల్తీగా ఉన్నాయనుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటామేమో అని నా ఫీలింగు. నాకు ఈ హెల్త్ కాన్షియస్ అన్నది మా పెద్ద బాబు నా కడుపులో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. అంతకుముందు నేను కూడా ఏం ఫాలో అయ్యేదాన్ని కాదు. చాలా గుడ్డిగా తినేదాన్ని ఏది పడితే అది. అలా అన్ని రకాలు తినేదాన్ని కాదు. చాలా లిమిటెడ్గా తింటాను, అది కూడా జంక్ అయ్యే తింటాను. కానీ ఎప్పుడైతే మా పెద్ద బాబుని కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి నాకు హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. దేవుడి దయ వల్ల అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి. ఓన్లీ ప్రెగ్నెన్సీ వరకు చేసి తర్వాత మానేయలేదు. ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఏం తినాలి ఏం తినకూడదని చాలా కాన్షియస్గా ఉంటాను. పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగానే పెడుతూ ఉంటానండి ఫుడ్డు. అస్సలు ప్రాసెస్డ్ ఫుడ్ ఏది పెట్టను. అలా అని అన్నీ లిమిటెడ్గా ఇస్తానని ఏం కాదు. బయట షాప్స్లో కొన్నటువంటి మిక్చర్లు జంతువులు అవి అయితే పెడతాను. అలా అని చెప్పేసి ప్యాక్ చేసి నిల్వ ఉంచిన ఫుడ్ ఏది పెట్టను. అంతేనండి ఇవాళకి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అంటే ఇక్కడ దాకా చూసారంటే నచ్చే ఉంటుంది కదా ఎంతో కొంత. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్